బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 11న బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం నెలకొంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 11న బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం నెలకొంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, కేసీఆర్ ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక రోజు ముందే 11వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్ వేదికగా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం అందించారు. ఇంతకాలం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ ఈసారి సమావేశానికి హాజరవుతారా లేదా అని కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒక సంవత్సరం పాటు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి చూసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి. అప్పటి వరకు మాట్లాడితే మనం తొందరపాటు అవుతుందని చెప్పేసి ఇంతకాలం బయటకు రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఈ ఎల్పీ సమావేశం ద్వారా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహం పైన వారికి ఒక దిశానిర్దేశం చేస్తారు. దానికి సంబంధించిన అసెంబ్లీలో ఎలాంటి వ్యూహం అవలంబించాలి, ఏ అంశాలు లేవనెత్తాలి, ఒకవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఒకవైపు కేంద్రం పైన ప్రతిపక్షాలపై నెట్టివేస్తూ కాలయాపన చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఒకవైపు రైతులకు ఇచ్చినటువంటి వివిధ హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, వీటిని అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ప్రతిపక్షాల మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిపం నెట్టివేస్తూ తప్పించుకుంటున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ వచ్చి ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడతారు. ప్రభుత్వం గత 14 నెలలుగా చేస్తున్నటువంటి పాలనకు సంబంధించిన విషయాలను కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోవడంతో కూడా అనేక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిని రోజు రోజుకు దిగజారిపోతుంది. జీఎస్టీ వసూలు పడిపోతున్నాయి. తెలంగాణ ప్రగతికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వివరించట్లేదు. తెలంగాణ ఇంట్రెస్ట్ తో పనిచేయట్లేదు అనేది కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి కీలక అంశాలన్నింటిపైన కూడా మాట్లాడడం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఎండగట్టడం కోసం ఈ సమావేశాన్ని కాల్ఫర్ చేశారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ సమావేశం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.